హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో మనకి ఇప్పుడు వినాయక చవితి అయితే వస్తుంది కదా. సో మీరు గణపతి మండపంలో కూర్చొని అలాగే మీరు నమస్కారం చేస్తున్నట్టు మీ వెనుక గణపతి ఉన్నట్టు ఆ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరు డీపీ కానీ అలాగే మీరు స్టేటస్ కానీ ఎలా పెట్టుకోవడానికి ఆ ఫొటోస్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీరు ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక వెబ్సైట్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే సెకండ్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఆ, ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఆ, దాన్ని కాపీ చేసుకోవచ్చు అనమాట. అలాగే గర్ల్కి సంబంధించినది వేరేలాగా ఉంటుంది, బాయ్కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. మీరు చూసుకొని దాన్ని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో ఆ, రెండు రకాల ఏఏ జనరేటివ్ ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకటి ఫ్రంట్ వ్యూ ఉంటుంది, ఒకటి బ్యాక్ వ్యూ ఉంటుంది. అలాగే మీరు గణపతితో పాటు నడుస్తున్న ప్రాంప్ట్ కూడా ఉంటుంది. సో అవన్నీ మీకు డిస్క్రిప్షన్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు చూసి దాన్ని కాపీ చేసుకొని మీకు ఎలా అయితే కావాలో దాన్ని అలా మీరు ఏ జనరేటివ్ ఇమేజెస్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి బింగ్.కామ్లో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ఉంది కదా, మీరు గర్ల్ ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకోండి. బాయ్కి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మీరు కాపీ చేసుకోండి. సో నేను బాయ్కి సంబంధించిన ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ హరీష్ అని చెప్పేసింది కదా, హరీష్ దగ్గర మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు మీరు ఇక్కడ ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ అని క్యాపిటల్ పెట్టేసి మిగతావన్నీ స్మాల్ పెట్టేసి ఇక్కడ మీరు మీరు ట్యాప్ చేస్తే ఏదైతే ఏ జనరేటెడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో కొద్దిగా వెయిట్ చేయాలి, ఒక 10 సెకండ్స్ దాకా 15 సెకండ్స్ దాకా మీరు వెయిట్ చేయండి. ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది జనరేట్ అయ్యి మీకు చూపిస్తుంది. మీకు నచ్చిన ఒక ఇమేజ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేను ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాను. సో మీరు ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దీని మీద ట్యాప్ చేసినా కూడా మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఈ ఫేస్ అయితే మనం ఫోటో కానీ లేకపోతే డీపీ కానీ అయితే పెట్టుకోలేం కదా, స్టేటస్ కానీ డీపీ కానీ అయితే పెట్టుకోలేం కదా. సో మన ఫేస్ అయితే కనబడాలి. సో దానికోసం ఏం చేయాలంటే రీమేకర్ అని చెప్పేసి ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో కూడా లాగిన్ అవ్వండి. మనకి ఇక్కడ పైన లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు దీంట్లో కూడా మీరు లాగిన్ అయితే అవ్వండి. ఓకే, మీకు నచ్చిన ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్వైప్ ఫేస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్లో ఉంటుంది మీరు దాని మీద ట్యాప్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, దాని దగ్గర మీరు ఏదైతే ఏ జనరేటెడ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు మీ ఫోటోని ఇక్కడ ఈ స్వైప్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ యొక్క ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజ్ ఏదైతే మీ ఇమేజ్ ఉంటుందో కొద్దిగా ఫేస్ అనేది క్లోజ్గా ఉండాలన్నమాట. సో అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. సో ఇలాంటి ఒక ఫోటో ఉంటే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వాప్ క్రెడిట్ అని చెప్పేసి దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇమేజ్ అనేది స్వాప్ అవుతుంది. కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అంత పర్ఫెక్ట్గా రాకపోతే మల్టిప్లై ఫేసెస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది పక్కన, దాని పక్కన మీరు సెలెక్ట్ చేసుకొని దానిలో కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనం చూసుకుంటే ఇక్కడ మంచిగానే వచ్చింది. సో ఇంకా మంచిగా రాలేదు అని అనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళేసి ఇంకొక ఆప్షన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో నాకు ఇది మంచిగానే అనిపించింది కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ మల్టిప్లై ఫేస్ స్వాప్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇంకొక సేమ్ అలాంటి ఆప్షన్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ట్యాప్ చేసుకోండి. అలాగే మీరు ఏ జనరేటెడ్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత చూడండి, మనకి ఇక్కడ క్లోజప్లో ఏ ఇమేజ్ అయితే మీరు ఏ ఫేస్ని అయితే మీరు స్వైప్ చేయాలనుకున్నా ఆ ఫేస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి కదా, గణపతి ఉంది అలాగే మన ఫేస్ ఉంది. సో మన ఫేస్ని మనం స్వాప్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఫోటోని అయితే పెట్టాలనుకున్నారో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వైప్ మీద ట్యాప్ చేస్తే మీకు స్వాప్ అనేది అవుతుంది అనమాట. సో కొద్దిగా వెయిట్ చేయాలి. సో ఇవి కొద్దిగా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మల్టిప్లై ఉంది కదా ఆప్షన్ అనేది, మల్టిప్లై స్వాప్ అని చెప్పేసింది కదా, దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది 4 క్రెడిట్స్ అనేది తీసుకుంటుంది కాబట్టి మంచి పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా
కనిపిస్తుంది. సో ఇలా మీరు నీట్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ ఫేస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమన్నా సాంగ్ పెట్టాలనుకుంటే మీకు ఎలాగో క్యాప్కట్లో కానీ లేకపోతే అలర్ట్ మోషన్లో కానీ కైన్ మాస్టర్లో కానీ సాంగ్ పెట్టి ఈజీగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా డీపీ లాగా పెట్టుకుంటారని డీపీ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్వాప్ అనేది చేసుకోవచ్చు ఫేస్ని. ఓకే, మీకు అర్థమైంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిటర్న్ పెట్టుకొని చూడండి. ఎందుకంటే చాలా రోజులు అందుకని నేను వీడియో చేయక, అందుకని చెప్పేసి అక్కడక్కడ వాయిస్ అనేది గ్యాప్ వస్తుంటుంది. సో మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.